మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో జరిగిన ఏసీబీ సోదాల్లో 2 కోట్ల లిక్విడ్ క్యాష్ దొరకడం కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మణికొండ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏడీఈ ఇంటితో పాటు బంధువుల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. సిటీతో పాటు జిల్లాలోని అతని బంధువుల ఇండ్లలో రైడ్స్ జరుగుతున్నాయి. ఏడీఈ అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టారు. అగ్రికల్చర్, ఫ్లాట్స్, భవనాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనతో పాటు బంధువుల ఇండ్లలో ఏకకాలంలో దాడులు చేసి పత్రాలు పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. విద్యుత్ శాఖలో కొత్త కనెక్షన్లు, అప్గ్రేడేషన్లు, లైన్ షిఫ్టింగ్ పనులకు టెక్నికల్ ఆమోదం ఇవ్వడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏడీఈ అంబేద్కర్. ఈ క్రమంలో మణికొండ, నార్సింగ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. దీంతో వాటి అనుమతుల కోసం వచ్చిన వారి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏడీఈ అంబేద్కర్ వ్యవహారంపై ఏసీబీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో వ్యక్తిగత ఆఫీస్తో పాటు కొండాపూర్లోని అంబేద్కర్ నివాసాల్లో దాడులు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, ఏడీఈ ఇంట్లో సోదాలపై అప్డేట్స్ ఏంటి? విశాఖపట్న విద్యుత్ శాఖలో మరొక అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇటు ఇబ్రాహీంబాగ్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఏడీఈ అంబేద్కర్ పైన ఈరోజు ఉదయం నుండి కూడా అతని నివాసంతో పాటు అతని పర్సనల్ ఆఫీస్, అట్ ది సేమ్ టైం అతని బంధువులకు సంబంధించిన నివాసాల్లో, కార్యాలయాల్లో దాదాపు 15 చోట్ల కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఆల్రెడీ ఏడీఈ అంబేద్కర్ నివాసంలో దాదాపు 2 కోట్ల లిక్విడ్ క్యాష్ని కూడా ఆల్రెడీ ఏసీబీకి సంబంధించిన అధికారులు ఐడెంటిఫై చేసుకుని ప్రస్తుతం వాటిని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఇటు హైదరాబాద్, గచ్చిబౌలి కావచ్చు, కొండాపూర్ సంబంధించిన ఏరియాల్లో ఖరీదైన ఫ్లాట్స్తో పాటు ఇటు సూర్యాపేటకు సంబంధించి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్, దాంతోపాటు ఇతరేతర ప్లేసెస్లో నరుకుడలో దాదాపు ఒక 1000 గజాలకు సంబంధించిన భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, దాంతోపాటు ఇతర జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని ఫ్లాట్స్ కావచ్చు, విల్లాలకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఏడీఈ అంబేద్కర్ పైన చాలా కాలంగా కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో అతడు పనిచేసిన ప్లేసెస్ సంబంధించిన చోట్ల కూడా చాలా వరకు ఆరోపణలు రావడము, మెయిన్గా ముడుపులు లేనిది అంబేద్కర్ పనిచేయడు అంటూ కూడా చాలా వరకు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో చాలా క్లియర్గా అన్ని గ్రౌండ్స్లో కూడా ఏసీబీ అధికారులు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఈరోజు ఏడీఈ అంబేద్కర్ నివాసంలో దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. సో పెద్ద మొత్తంలో అంటే ఇప్పటికైతే ఏసీబీ నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2 కోట్ల రూపాయల వరకు లిక్విడ్ క్యాష్ కేవలం అతని నివాసంలోనే స్వాధీనం చేసుకున్నారు. కానీ అతని పర్సనల్ కార్యాలయానికి సంబంధించి పర్సనల్ ఆఫీస్లో కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. సో అక్కడ కూడా కొంతమేరకు క్యాష్ కావచ్చు, లేకపోతే ఇటు విల్లాలు, ఫ్లాట్లకు సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్స్ సంబంధించి కావచ్చు, కీలకమైన డాక్యుమెంట్స్ దొరికే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అనేది మనకు కొంతమేరకు అందుతున్న ఇన్ఫర్మేషన్. అయితే ఏడీఈ అంబేద్కర్ మెయిన్గా ఇటు నార్సింగి, మణికొండ ఈ ప్రాంతం ప్రస్తుతం హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న ఏరియా. చాలా వరకు బహుళ అంతస్తుల భవనాలు కూడా నిర్మాణాలు అవుతుంటాయి. సో ఈ నిర్మాణాలు జరిగే టైంలో వివిధ శాఖలకు సంబంధించిన పర్మిషన్లు కావాల్సి ఉంటుంది. సో మెయిన్గా విద్యుత్ శాఖకు సంబంధించి, అటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి బహుళ అంతస్తులకు కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించి విద్యుత్ శాఖ నుండి స్పెసిఫిక్గా ఆ ఏరియాస్లో పర్మిషన్స్ కావాలి అంటే ఖచ్చితంగా అంబేద్కర్ చేతిలోనే ఉంది. కాబట్టి తాను ముడుపులు లేనిది పనిచేయను అంటూ చెప్పుకొస్తూ పెద్ద మొత్తంలో ఇటు మణికొండ, నార్సింగి సంబంధించి మొత్తం కూడా డెవలప్ అవుతున్న ఏరియాస్లో విద్యుత్ శాఖలో అంబేద్కర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాడు అనే ఆరోపణలు కూడా ఏసీబీ అధికారులకు రావడంతో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మెయిన్గా అంబేద్కర్ సంబంధించి గతంలో అతడు పనిచేసిన ప్లేసెస్ సంబంధించిన చోట కూడా ఆల్రెడీ ఏసీబీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో అతని కెరీర్ ఏ విధంగా ఉండే అనే దానిపైన దృష్టి పెట్టడంతో పాటు మెయిన్గా అంబేద్కర్ సంబంధించిన పర్సనల్ ప్రొఫైల్, అంటే ఆయన ఎప్పుడు కెరీర్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఏ పొజిషన్లో అతడు జాయిన్ అయ్యాడు, ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు గమనిస్తున్న అంశం. సో ప్రస్తుతానికి సోదాల్లో భాగంగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్, అంటే వివిధ చోట్ల ల్యాండ్స్ సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్, దాంతోపాటు కొన్ని ఖరీదైన ఫ్లాట్స్ సంబంధించి భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి సుదీర్ఘంగానే సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇటు 15 చోట్ల ప్రస్తుతం ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా సాయంత్రానికి ముగిసే అవకాశం
ఉంది. ఇటు అంబేద్కర్ నివాసము, అతని పర్సనల్ ఆఫీస్తో పాటు బినామీలకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. అంటే అంబేద్కర్ చాలా మంది బంధువులు కావచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితుల్ని బినామీలుగా పెట్టుకొని వాళ్ళ పేరు మీద కూడా ఆస్తుల్ని బదలాయించడం కావచ్చు, కొంత ఫినాన్షియల్ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాడు. అంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బినామీలను ఏర్పాటు చేసుకుంటారు. బినామీల పేరు మీదనే మొత్తం కూడా ఫ్లాట్స్ కావచ్చు, లేకపోతే ఖరీదైన విల్లాలు, ఎట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి బినామీల పేరు మీదనే ఎక్కువగా పెడుతుంటారు. సో దానిపైన కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ కీలకమైన డాక్యుమెంట్స్ ఒకవేళ లభిస్తే దానికి సంబంధించి అంబేద్కర్ ఎవరెవరిని బినామీలుగా పెట్టుకొని మొత్తం అవినీతి వ్యవహారం నడిపిస్తున్నాడు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుందని ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. సో ప్రస్తుతం 2 కోట్ల రూపాయల వరకు అంబేద్కర్ నివాసంలోనే ఏసీబీ అధికారులు గుర్తించి వాటిని ప్రస్తుతం సీజ్ చేసిన పరిస్థితి. సో సోదాల్లో భాగంగా మరికొంత నగదు కూడా బయటపడే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అంబేద్కర్ విషయంలో మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న ఏరియాస్ సంబంధించి అక్కడ ఇంకా ఎవరెవరు అధికారులు అతనికి సహకరించారు, ఎందుకంటే ఆ శాఖకు సంబంధించి అనుమతులు అన్ని అంబేద్కరే ఇస్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా ఒక టీం లాగా ఏర్పడి కొందరు అధికారులు అందరూ కూడా కుమ్మక్కయి ఈ విధంగా అవినీతి వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా తెరపైకి రావడంతో ఇటు అంబేద్కర్తో పాటు ఇంకా విద్యుత్ శాఖకు సంబంధించి ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్లు ఎవరెవరు ఈ విధమైన యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు, వీళ్ళంతా ఏ విధంగా సిండికేట్ అయ్యి ఇలాంటి అవినీతి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతం ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు 15 చోట్ల మొత్తం కూడా హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సోదాలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎంటైర్ ఏడీఈ అంబేద్కర్ సంబంధించి అవినీతి వ్యవహారంలో ఎంత మేరకు సీజ్ చేశారు, ఎంత మేరకు అక్రమంగా ఫ్లాట్లు కావచ్చు, విల్లాలు కావచ్చు అతడు సంపాదించాడు, దాంతోపాటు ఎంత మేరకు ఫినాన్షియల్ సంబంధించి డబ్బు ఎంత మేరకు అవినీతి సొమ్ము కూడా కట్టుకున్నాడు అనే దానిపైన ఏసీబీ అధికారులు ఫైనల్గా ఎంటైర్ రైట్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అపర్ణ.